నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి పి సత్యవతి గారు రచించిన భూపాల రాగం అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1974లో ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఎన్నోసార్లు తెల్లవారినట్లే మళ్ళీ తెల్లవారింది అందరికన్నా ముందు మాణిక్యానికి. దాని మొగుడు అప్పటికే పందుంపుల నమిలి కాండ్రించి ఉమ్మేస్తున్నాడు. లేగాహే ఎదవ ముద్దు నిద్ర నువ్వును, తెల్లగా తెల్లారిపోనాది అని విసుక్కుంటున్నాడు. నిజానికి తెల్లగా తెల్లవారనే లేదు. వెలుగు రేఖల్ని ప్రసరించటానికి చీకటి ప్రసవేదన పడుతున్న వేళ. రిక్షా బండిలాగే మొగుడికి తెల్లవారుజామునే ఇంత కూడు ఉడకేసి పడేసి పాచి పనికిపోతుంది మాణిక్యం. పనిచేసే చోట ఇచ్చే కాఫీ పలహారంతోనూ చెద్దన్నంతోనూ దాని పొట్ట గడుపుకుంటుంది. మొగుడికి కొడుక్కి వండి పడేస్తుంది. మాణిక్యం పొయ్యి రాజేసి అన్నం వండి 3 రోజులైంది. 3 రోజుల నుంచి క్యూలో నిలబడ్డ బియ్యం దొరకలేదు. బయట బియ్యం ధర ఆకాశం ఎక్కి కూర్చుంది. కొడుకుని క్యూలో నిలబెడితే ఎవరో తోసేశారని ఏడ్చుకుంటూ తిరిగొచ్చాడు. అమ్మగారింట్లో తినే తెల్ల బియ్య పన్నం, వాళ్ల ప్లేట్లలో పారేసే తెల్లటి కర్రుళ్ళు కళ్ళల్లో మెదిలాయి. తూముల్లో అన్నం మెతుకులు. ఒక్క బియ్యం గింజ పుట్టకల్లాడే తనలాంటోళ్ళు ఏ జన్మలో చేసిన పాపమో ఏమిటో. మహారాజులు ఎంత పుణ్యం చేసినారో. డబ్బాలో బియ్యం అన్నీ కలిపినా సేరు కాలేదు. సేరు బియ్యం ఒక్కడికి చాలదు. రిక్షా లాగితే వచ్చేది 5-6 రూపాయలు. అందులో తాగటానికి 3-2. వాడికి ఇష్టమైతే సాయంత్రం తన కోసం కాసిన మిరపకాయ బజ్జీలు, ఇన్ని మల్లెపూలు తెస్తాడు. లేకపోతే ఏ పూట ఈ పచ్చడి మెతుకులు అంటే ఎదవకానా అని మక్కిలు ఎరగదంతాడు. అంట్లు తోమి బట్టలు ఉతికి చేతులు బండబారిపోయినాయి. దెబ్బలు తిని తిని మనసు బండబారిపోయింది. ఏంటో ఆలోచిస్తున్న కొద్దీ మతిపోతుంది. ఆ మసక వెలుగులోనే తలదూవుకుని చీర బిగించి కట్టి జర్మన్ సిల్వర్ టిఫిన్ చేత పట్టుకొని మరి నా నెళ్ళొస్తా అని గుమ్మం దాటింది మాణిక్యం. మాణిక్యం కన్నా ఓ అరగంట ఆలస్యంగా తెల్లవారింది రుక్మిణమ్మకి. రుక్మిణమ్మకి తెల్లవారకుండా ఉంటే బాగుండని అనిపిస్తుంది. ఆమె పడుకున్న నవ్వారు మంచం నిండా ముళ్ళున్నాయి. దాని మీద వేసిన బొంత పిల్లల మూత్రంతో తడిసి ఎండి తడిసి ఒక విధమైన వాసనని కరుకుదనాన్ని సంతరించుకుంది. ఆ వాసనకి ఆ కరుకుతనానికి రుక్మిణమ్మ అలవాటు పడిపోయింది. అందుకే ఆ ముళ్ళ నవ్వారు మంచం మీద నుంచి ఆ బొంత మీద నుంచి లేవటానికి ఆమెకు మనసొప్పదు. అయినా ఆవిడ అలా ఎంతసేపు దాని మీద పడుకోదు. తెల్లవారగానే పాలు కాచి పిల్లవాడికి సిద్ధం చేయాలి. డికాక్షన్ తీసి భర్త గారికి కాఫీ అందించాలి. బాయిలర్ అంటించి పిల్లలకి నీళ్లు తొలిచి బడికి పంపాలి. ఈ లోపల వచ్చేపోయే కూరగాయల వాళ్ళకి అప్పారావులకి సమాధానాలు చెప్పాలి. పిల్లల అలకలు తీర్చాలి. వీలుంటే వీపు మీద 2 అంటించాలి. పని మనిషి మీద అరవాలి. భర్తని సాధించాలి. తన దురదృష్టానికి చింతించాలి. సుఖపడుతున్న వాళ్ళ అదృష్టానికి అసూయపడాలి. కట్నానికి లోపించి గుమస్తా మొగుడికిచ్చి చేసిన తల్లిదండ్రులను సాధించాలి. ఒకటేమిటి, రుక్మిణమ్మకి నోటి నిండా చేతి నిండా పని. అప్పో సప్పో చేసి గ్యాస్ పై కొని పడేశాడే గాని గ్యాస్ అయిపోగానే సిలిండర్ తెచ్చుకోవడానికి చేతిలో డబ్బుండదు. జీతం వచ్చేదాకా ఇంటి నిండా వెధవ బొగ్గు మసి కిరసనాయిల వాసన. ఆవిడెవరో రాసిన సీరియల్ నవల సినిమా తీశారు. వస్తుంది వస్తుంది అని 1000 కళ్ళతో ఎదురు చూస్తే రాను వచ్చింది, పోవటానికి సిద్ధంగానూ ఉంది. సాయంత్రం వేళ పాత పేపర్లు అమ్మించైనా చూసి తీరాలి. వేధవ సంసారం బండ చాకరీను. హాయిగా ఎస్ఎల్సి పాస్ అవ్వంగానే ట్రైనింగ్ చదివిన స్వతంత్రంగా 4 డబ్బులు సంపాదించుకునేది. తనకన్నా మాణిక్యం నయం. దాని మొగుడు సంపాదిస్తాడు, అది సంపాదిస్తుంది, కొడుకు సంపాదిస్తాడు. ఎవరి డబ్బులతో వాళ్ళు సినిమాలు చూస్తారు. తనకి పావల కావాలన్నా మొగుడు మహారాజు ధర్మం చెయ్యాల్సిందే. వేధవ బ్రతుకు. చంటి తనకి 4 రోజుల నుంచి ప్రక్కలు వెచ్చబడుతున్నాయి. హోమియోపతి మందులతోనూ కస్తూరి మాత్రలతోనూ తగ్గవు ఈ రోగాలు. 25 రూపాయలు వదలాల్సిందే. పిల్లదాన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, డబ్బు లేదు అంటే అదేమో నాకు తెలీదు, జీతమంతా తెచ్చి నీ చేతిలోనేగా పోస్తున్నాను, నాతో చెప్పడం ఎందుకు అంటాడు భర్త. ఈ కాలం ఆడవాళ్ళకి ఇదొక బాధ. చాలని జీతం ఎవరి చేతుల్లో ఉన్నా ఒకటే కదా. సైకిల్ టైర్లు అరిగిపోయి చిల్లులు అడిపోయాయి. కొందామంటే మార్కెట్లో లేవు. చచ్చినట్టు ఆఫీస్కు నడిచి వెళ్తున్నాడు పాపం అతను. క్యూలో నిలబడి తెచ్చుకునే వాళ్ళకి రూపాయికి బియ్యం వస్తాయి.
నిలబడటానికి తీరిక లేదు. ఆ బియ్యం రుచించవు. బియ్యం కొట్టువాడు అప్పు ఇవ్వనంటాడు. అన్నట్టు బియ్యం గవర్నమెంట్ వారు పంచుతారట ఇక నుంచి. పంచదారలాగే ఇవి కూడా బ్లాకులో బోలెడు డబ్బులెట్టి కొనుక్కోవాలి కావును. రుక్మిణమ్మకు జీవితం చాలా చప్పగా మహాబోరుగా అనిపిస్తోంది. ఎండిపోయిన కాలువలాగా, ఆకులు రాలిపోయిన చెట్టులాగా ఎలాగో అనిపిస్తోంది. బ్రతుకుల్లో తడి ఎగిరిపోయినట్లు అనిపిస్తోంది. మళ్ళీ పొద్దుగొంకటం కోసం, మళ్ళీ ముళ్ళ నవ్వారు మంచం మీద వాలటం కోసం ఆవిడ తెల్లవారినప్పటి నుంచి ఎదురు చూస్తుంది. రుక్మిణమ్మ కన్నా మరి కాస్త ఆలస్యంగా తెల్లవారింది వకులకి. ఈ ప్రపంచం యావత్తూ ఇలా నిలబడి ఉండటానికి కారణం దీని అడుగున్న రూపాయి నాణ్యం ఆధారంగా ఉండి ఉండటమేననే సత్యాన్ని వకుల గ్రహించింది. కాలేజీలో నుంచి బయటపడి 2 ఏళ్లు ఇంట్లో ఉన్నప్పుడు ఆమెకు చాలా సత్యాలు తెలిసాయి. తెలుగు నవల రచయిత్రులు కొందరు చిత్రించినట్లు ఆడపిల్ల ఎంత అందంగా ఉన్నా 6 అడుగుల ఎత్తుగా ఠీవిగా ఉండి పెద్ద ఉద్యోగం చేసే పురుష పొంగవుడెవ్వరూ ప్రేమించి పెళ్లి చేసుకోడు. అసలు నవలల్లో సినిమాల్లో పుట్టినంత త్వరగా అద్భుతంగా జీవితంలో ప్రేమ పుట్టదు. పోని అమ్మకి అమ్మమ్మకి మళ్ళీ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుందామనుకున్నా ఆ మ్యారేజ్ అరేంజ్ కావటం కూడా చాలా కష్టమే. ఈ అందం, ఈ చదువు ఇవేవి కావు పెళ్లికి క్వాలిఫికేషన్లు. పెళ్లి ఖరీదు 20,000. మై గాడ్, ఏవి 20,000? 20,000 అంటే కొత్త కారు కొనుక్కొని హాయిగా తిరగొచ్చు. పెళ్లి కొడుకుని కొనుక్కొని అగచాట్లు పట్టం కన్నా అనేది క్లాస్మేట్ వనజ. ఇట్ ఈజ్ రియల్లీ ట్రూ. పోని పెళ్లి కన్నా జాబ్ మేలేమో చూద్దాం అనుకుంది. ఏదో అమ్మ పినతల్లి కొడుకు తోడల్లుడి తమ్ముడి బావమరిది మినిస్టర్ దగ్గర ఆంతరంగిక సలహాదారుగా ఉండేవాడు కనుక ఈ మాత్రం ఉద్యోగం దొరికింది. పర్వాలేదు, ఈ మాత్రం ఉద్యోగం సామాన్యమా దొరకటం? నెలకి 400. 300 దాచుకున్నా 4 ఏళ్లలో పెళ్లి కొడుకుని కొనుక్కోవచ్చు అనుకుంది వకుళ. కానీ ఆ నెల జీతం అందుకుని ఇంట్లో ప్రవేశించగానే 300 కాదు కదా, 100 కూడా బ్యాంకులో వేయటం కుదరదని తెలిసిపోయింది. 2 ఏళ్లైనా 200 మిగలలేదు. వకుళ్ళకి వయసుంది, మనసు ఉంది, కోరికలు ఉన్నాయి. అవి తీరే అవకాశం లేవు. ఈ దేశంలో పెళ్లి కాకుండా కోరికలు తీర్చుకుంటే అది మహాపాపం. పెళ్లి చేసుకోవటం ఎలాగా? ఉద్యోగం దొరికిన సంతోషం కాస్త ఉఫ్ఫమని ఎగిరిపోయింది. లోకం మీద వెన్నెల కురుస్తూ ఉంటుంది. తోటల్లో మల్లెపూలు విరపూస్తాయి. కోయిల కూస్తుంది. శీతాకాలం చలివేస్తుంది. సాయంత్రం వేళ దంపతులు షికారుకు వెళ్తూ ఉంటారు. పొరుగింటి పసిపాప ముద్దు ముద్దుగా పిలుస్తుంది. శరీరంలో కోరికలు బుస్సున ఎగిసి విరిగి పడిపోతాయి. ఎన్నాళ్ళిలాగా, ఎన్నేళ్ళిలాగా? ఫ్రీడమ్ ఆఫ్ సెక్స్ తప్పు. సినిమాల్లో, పుస్తకాల్లో, అడ్వర్టైజ్మెంట్లో ఎక్కడ చూసినా నారాలు వేడెక్కించే సెక్స్ దృశ్యాలు ఉండొచ్చు. కానీ వయసులో ఉన్న మనిషి హృదయంలో కోరిక జనించడం తప్పు. దానికి పెళ్లి అనే లైసెన్స్ కావాలి. లైసెన్స్ ఓపెన్ మార్కెట్లో దొరకదు. బ్లాక్లో దాని ఖరీదు ఆకాశమంతా. తీరని కోరికలు అసంతృప్తిని రేపుతున్నాయి. చిరాకు, కోపం, సంపాదించి పెడుతున్నాననే గర్వం, సుపీరియారిటీ కాంప్లెక్స్, మళ్ళీ అందులోనే నిస్సహాయత, నీరసం. కిటికీ దగ్గర మంచం మీద పడుకుని ఆకాశం కేసి చూస్తూ రాత్రులెన్నో గడిచిపోయాయి. ఆ రాత్రి తెల్లవారిపోతుంది. తెల్లవారకపోతే బావుండును అనుకోదు వకుళ. త్వరగా తెల్లవారితే రొటీన్లో జ్వరపడితే ఆమెకు కొంత శాంతి కలుగుతుంది. అందరికన్నా ఆలస్యంగా తెల్లవారేది మిస్సెస్ సుగుణా సుబ్రహ్మణ్యానికి. రోజుకు 24 గంటలు చాలు ఆమెకు. కనీసం 36 గంటలైనా ఉండాలి. రాత్రి 12ంటికి పడుకుంటే 9ంటికే తెల్లవారిపోతుంది. ఇంకా నిద్ర రాదు. 9 గంటల నిద్రేం చాలుతుంది అనిపిస్తుంది ఆవిడికి. అప్పటికే కొడుకు కూతురు బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్తారు. మిస్టర్ సుబ్రహ్మణ్యంకి ఇంకో అరగంటగానే తెల్లవారదు. ఇంకా ముందు లేస్తే ఆయన హ్యాంగ్ ఓవర్కి తట్టుకోలేడుట పాపం. ఏం ఉద్యోగమో ఏం సంపాదన కానీ కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి ఉండటం లేదు, లిక్కర్ తప్ప. మిస్సెస్ సుగుణా సుబ్రహ్మణ్యం ఫోమ్ బెడ్ మీద నుంచి బద్ధకంగా ఆవులించి లేచింది. అద్దం ముందు నిలబడి తలదువ్వుకుంది. ముఖానికింత పౌడర్ వేసుకుని బ్రష్ తీసుకుని బాత్రూమ్కి బయలుదేరింది. వంట మనిషి అప్పటికే డైనింగ్ టేబుల్ మీద కాఫీ కప్పు పెట్టేసి వెళ్ళిపోయింది. ఫోన్ మోగుతోంది. ఆర్డర్లీ జవాబు చెప్తున్నాడు. ఇంకా లేవలేదండి, అమ్మగారి మాటే చెప్పేది. ఇంకా 10 అయినా కాలేదు, అప్పుడే ఎక్కడండి లేచేది? వాడి గొంతులో విసుగు. వరండాలో పేం కుర్చీల నిండా మనుషులున్నారు. డ్రాయింగ్ రూమ్లో, సోఫాలో కొంతమంది. చూసి చూడనట్లు అందరినీ చూసింది. చివరి సోఫాలో కూర్చున్న నల్లటి పొడుగాటి మనిషి.
పాపం వారం రోజులుగా తిరుగుతున్నాడు. అతగాడు వరండాలో ప్రేమ్ కుర్చీలో ఈ వారం రోజుల నుంచి కూర్చుని ఓ నేతి డబ్బా పట్టుకొచ్చి డ్రాయింగ్ రూమ్లో స్థానం సంపాదించాడు ఇవాళే. అయ్యగారు కాఫీ తాగి పేపర్ చూస్తూ డ్రాయింగ్ రూమ్లో జనాన్ని పలకరించి డ్రెస్ చేసుకుని టైం అయింది, సాయంత్రం కలుద్దామని వరండాలో వాళ్ళకి చెప్పేసి కారు ఎక్కి వెళ్ళిపోతారు. ఆ పైన వరండాలో సభ్యులు అమ్మగారిని కలుసుకుని ఏదో వారికి తోచిన రీతిని అమ్మగారిని సన్మానించి మర్నాటి నుండి డ్రాయింగ్ రూమ్లోకి ప్రవేశం సంపాదిస్తారు. ఏమిటో చేసేది ఉద్యోగం ఆయనే అయినా తనకి లేనిపోని బాధ్యతలన్నీ వచ్చి పడుతున్నాయి. అందుకే రోజుకి 24 గంటలు చాలటం లేదు. స్నానం, టాయిలెట్కి గంటైనా కావాలి. ఆ తర్వాత ఆడసింహాల క్లబ్బులోనో స్త్రీల సమాజంలో ఏవో మీటింగులుంటాయి. ఆ పైన భోజనానికి ఇంటికొస్తే ఏ షాపింగ్కో రమ్మని ఎవరో ఒకరు పిలుస్తారు. లేకపోతే తమ షాపులోకి ఇంపోర్టెడ్ చీరలు వచ్చాయని బట్టల షాపు వాడు, కొత్త నగలు వచ్చాయని బంగారపు కొట్టు షరాబో ఫోన్ చేస్తారు. అది ఇది లేకపోతే విజిటర్లు వస్తారు. కాఫీలు, టిఫిన్లు, కోకో కోలాలు, ఐస్ క్రీములు, ఎవరో పంపిన మామిడి పళ్ళు ఇంకొకరికి పంపటం. ఏమిటో వెధవ పనులు. సాయంత్రం ఎవరిదో పాఠశాల ప్రారంభోత్సవం, రిబ్బన్ కట్. ఆ పైన సుశీల నాగరాజు ఇంట్లో డిన్నర్ పార్టీ. లేకపోతే తన ఇంట్లోనే ఎవరో డిన్నర్కి వస్తారు. వాళ్ళ కోసం స్పెషల్స్ చేయించటం, స్వయంగా వడ్డించటం. ఏమిటండి ఇదంతా అంటే, మనం కట్టబోయే ఇంటికి కలపంతా ఫ్రీగా ఇస్తాడు ఈయన, భోజనమైనా పెట్టలేమా అంటాడు భర్త. అంత గొప్ప ఆయనకి నిజంగా ఒట్టొట్టి భోజనం పెట్టడం ఎలా? స్కాచ్ అయినా ఇవ్వకుండా మరీ ముడి భోజనం పెట్టి పంపమన్నావా అంటాడు. అవును, మరి తప్పుతుందా? ఇలాగే ఏమిటో ప్రాణానికి సుఖం లేదు. లాండ్రీ వాడికి 10 పట్టు చీరలు వేసి వారం రోజులైంది. ఫోన్ మీద ఫోన్ చేసినా తేడు. టైలర్ బట్టలు తీసుకువెళ్ళి 3 నెలలైపోయింది. అసలు తీసుకువెళ్ళిన బట్టలు కూడా గుర్తులేవు. ఒక్క మాట ఇన్ని బియ్యం వద్దండి అంటే వినకుండా 10 బస్తాలు పడేయించారు. ఎలుకలు కొట్టేస్తున్నాయి. స్టోర్ రూమ్లో పాదం పెట్టే చోటు లేదు. పల్లెటూరి పంట సంసారుల్లాగా కందులు, మినుములు బస్తాల్లో ఎందుకు? ఎలుకలు పనివాళ్లు సగం పట్టుకుపోతే తక్కిన సగం తినాలి. ఎన్నని చూసుకోవాలి? క్షణం తీరటం లేదు. ఈ మధ్య సుహాసిని సూర్యారావు బాంబే నుంచి జపాన్ నైలెక్స్ చీరలు తెచ్చింది. చూడటానికి రమ్మంటే 2 రోజుల నుంచి తెమలటం లేదు. అవసరానికి వాడుకోవటానికి కాకపోతే ఇంట్లో క్యాష్ ఎందుకు పెట్టుకోవటం? ఏదైనా కొనమంటే కొంటే తప్పు పడతారంటాడు ఆయన. ఉద్యోగం పెద్దదైనంత మాత్రాన డబ్బు ఎవరికంటే పడకుండా ఎన్నాళ్ళని దాచుకోవటం. అందుకే నీరుడు 2, ఈ 7 2 బిస్కెట్లు కొని పడేసింది. ఎన్ని నగలు చేయించినా అన్నీ ఒక్కసారి పెట్టుకోవటం ఫ్యాషన్ కాదాయే. అన్నీ అందరికీ ఒక్కసారిగా చూపటం ఎలా? తీరని సమస్యలు సుగుణ సుబ్రహ్మణ్యానికి. మహిళా మండలిలో ఉపన్యాసం చేయాలి, ప్రారంభోత్సవంలో మాట్లాడాలి, రాసి పెట్టే వాళ్ళని వెతుక్కోవాలి. ముందు కారు పంపమని ఫోన్ చేసి గంట అయింది, ఇంతవరకు రాలేదు. పిల్లలు అసలు చెప్పిన మాట వినటం లేదు. రోజు బి కాంప్లెక్స్ బిళ్ళలు వేసుకోమంటే వేసుకోరు. అల్మారాల నిండా టానిక్కులు కొని పడేయటమే కానీ తాగరు. వారానికి ఒకసారి ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోమంటే వెళ్లరు. ఇండియన్ డ్రింకులు, సిగరెట్లు వాడి ఆరోగ్యం పాడు చేసుకోవద్దండి అంటే ఆయన వినరు. స్కాచ్ విస్కీ ఒంటికి మంచిది, ఫారిన్ సిగరెట్లు ఊపిరితిత్తులకు హాని చెయ్యవు. ఎవరైనా ఇస్తే తీసుకుంటాడు కానీ కొనటానికి మనసొప్పదు. ఏమిటో జీవితం చాలా డల్గా, మొనాటనస్గా అనిపిస్తోంది. ఈసారి సెలవులకి డార్జిలింగ్ అటువైపు తిరిగి రావాలి. ఇండియాలో లైఫ్ ఏం బాగుండదు. చారుమతి చెల్లారావు అదృష్టవంతురాలు. దాని మొగుడికి ఎంబసీలో ఉద్యోగం దొరికి అమెరికా ఎగిరిపోయింది. డెకోలం వేసిన రోజువుడ్ మంచం మీద ఫోమ్ పరుపు మీద పడుకున్న సుగుణ సుబ్రహ్మణ్యం అసహనంగా అటు ఇటు దొర్లింది. అయ్యయ్యో, తెల్లవారుతోంది అప్పుడే. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.